హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఏంటండి, మనకి ఉదాహరణతో ఆంధ్రాలో పాస్టర్ గారు చెబుతుంటే ఈ కథ. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారంట. భలే ప్రేమ కదా అదే. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిందంట అమ్మాయి. అవును. అట్లయితే మీ అమ్మ గుండెకాయ తెచ్చి నాకు అని అడిగిందట. ఏమడిగింది? వాడికి కొంచెం బాధ అయినా నా ప్రేమ నిరూపించుకోవాలని అమ్మని చంపేసి ఆ గుండె తీసుకొని, ఇదిగో నీకోసం అమ్మ గుండె తెస్తానని పరిగెడుతుంటే కింద పడ్డాడంట. కింద పడితే ఆ గుండె అంటుందంట, బాబు దెబ్బ తగిలిందా బాబు, నన్ను చంపాడే ఎవరి సావరా అనకుండా తల్లిని చంపిన తల్లి గుండె ఏమంటుంది, బాబు నీకు దెబ్బ తగిలిందా? అది ప్రేమ. నీకు అపకారం చేసిన వారిని కూడా ప్రేమించేది ప్రేమ. నీ మీద పగబెట్టిన వాళ్ళని కూడా ప్రేమించేది ప్రేమ. ఈ రోజున ఆ మెట్టుకు ఈ సొసైటీ ఎప్పుడు ఎదుగుద్దో కానండి. నిజంగా అలాంటి ప్రేమ చూపించడం మూలానే క్రైస్తవ్యం ఈరోజు కూడా ఇంకా సజీవంగా ఉందండి. ఈక్వడార్ అనే దీవుల్లో నరమాంస భక్షకులు ఉన్నారు. వాళ్ళు మనుషుల్ని మాంసం కొరుక్కొని తినేస్తుంటారు, మనుషులే తినేస్తుంటారు. వాళ్ళ గురించి తెలుసుకున్న ఒక 5 మిషనరీలు నానా తిప్పలు పడి, ఆ రోజు పెద్ద పెద్ద ఫ్లైట్స్ కూడా లేవు, ఏదో హెలికాప్టర్ లాంటివి చేసుకొని అరణ్యంలో వాళ్ళ మధ్యకు దిగి వాళ్ళకి సైగలు చేసి వాళ్ళకి యేసు ప్రేమను గురించి చెబుదాము, అంత క్రూరులుగా ఉన్నారు, వారిని కూడా ప్రేమించే యేసు ప్రభు ఉన్నాడని చెబుదామని అక్కడికి వెళ్తే అసలే నల్లోళ్ళని తినేవాళ్ళు, తెల్లోళ్ళు దొరికితే సీఎం పందిలాగా వాళ్ళని చూడంగానే శుభ్రంగా 5 కూడా ఒకరి తర్వాత ఒకరిని చంపేసుకొని తినేశారు. వాళ్ళు అప్పుడే యవనస్తులు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, వాళ్ళ భార్యలకు ఆ విషయం తెలిసింది. 5 తమ భర్తలు నరమాంస భక్షకులకి బలైపోయారు అని. మనమైతే ఏం చేస్తాం? దేవుడిని తిడతాం, ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళాం. కానీ 5 కలిసి ప్రార్థన చేసి ఏమన్నారు తెలుసా? మా భర్తలు చూపించలేని యేసయ్య ప్రేమను మేము చూపిస్తామని. వాళ్ళు మళ్ళీ చచ్చినా చేస్తాం పర్వాలేదని తెగించి అక్కడికి వెళ్ళి వాళ్ళు సైగలు చేసి వాళ్ళు ఎంత జ్ఞానంగా, వారు జ్ఞానయుక్తంగా ప్రవర్తించి వాళ్ళతో మచ్చిక చేసుకొని, మా భర్తలను తిన్నోళ్ళు మీరే, అయినా మేము మీ దగ్గరకు వచ్చాము ఎందుకంటే మా యేసయ్య మమ్మల్ని అలా ప్రేమిస్తాడని తెలియజేసి ఆ ఈక్వడార్ దీవుల్లో ఉన్న నరమాంస భక్షకుల్ని ప్రభు వైపు తిప్పగలిగారు. ఈరోజు మనం త్యాగం లేకుండా, సమర్పణ లేకుండా ప్రభు సువార్తను ప్రకటించడానికి, ప్రభు కొరకు జీవించటానికి, ప్రభు కొరకు ఏదో చేసేసారు అనుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. కానీ పౌలు మాట చక్కగా చెప్పాడు. దేవదూత భాషలతో నేను మాట్లాడినా, కాల్చబడుటకు నా శరీరం ఇచ్చినా, నా ఆస్తంతా పేదలకు అప్పచెప్పినా, కొడవలు పెకలించగలిగినా, విశ్వాసం నాకున్నా, ఏమున్నా ఏం చేసినా ప్రేమ లేని వాడనైతే నేను సున్నా వ్యర్థుడను. యేసు ప్రభు చూపించిన ప్రేమ మనం జాలి చూపిస్తున్నాం, మనం భిక్షం వేసిన ప్రేమ చూపిస్తున్నాం. అదండి మ్యాక్సిమంలో. నీ ఇష్టాన్ని నువ్వు వదులుకొని మరొకరికి అది నువ్వు చేయగలిగిన రోజు అది ప్రేమ అండి. యేసు ప్రభు అదే చూపించాడు. దేవుడితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఎందుకు? నాశనమైపోతున్న మనల్ని ఈ లోకంలోనికి వచ్చి రక్షించడానికి. ఈరోజు ప్రేమను గురించి చక్కగా మనం పాటలు పాడటం, మాటలు వినటం, వాక్యాలు వినటం అలవాటైంది. కానీ క్రియలలోకి వచ్చేటప్పటికీ ఆ ప్రేమ వెల్లడి కావటం లేదండి. ఒక మాటలో యోహాను చెప్తున్నాడు, నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వాడు సహోదరుడు యోగ్యుడు కాకపోయినా, అతనిలో ఏ యోగ్యత లేకపోయినా, అతన్ని ప్రేమించవలసిన అవసరం లేకపోయినా, మనకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా ప్రభువును బట్టి పక్కవారిని ప్రేమించగలగాలి. కాబట్టి ఆ ప్రేమను యేసు ప్రభు మనకు చూపించాడు. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మనం
దేవుని పిల్లలమైనప్పుడు మనకిచ్చిన ధనం నిధి ఆయన మన కొరకు ఇచ్చింది ప్రేమ, ప్రార్థన. ఈ శాశ్వతమైన నిరంతరము నీవు మాడలో చూపిస్తూ ఉన్న ఈ కలువరి ప్రేమ మా బ్రతుకుల్లో మేము పొందుకున్నామయ్యా, మేము అనుభవిస్తూ ఉన్నామయ్యా. యోగ్యత లేని మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్న యేసయ్యా, అర్హత లేని మమ్మల్ని ఎంతగా ప్రేమ చూపిస్తున్న ప్రభువా, ఏడవక ముందే ఎత్తుకునే నీ ప్రేమ, పడక ముందే పట్టుకునే నీ ప్రేమ, మా ఆకలి తీర్చే ప్రేమ, మా అవసరతను తీర్చే ప్రేమ, నిత్య నరకం నుండి మమ్మల్ని తప్పించిన కొరకు బలైన నీ కలువరి ప్రేమ మేము అనుభవిస్తున్నామయ్యా. ఈ ప్రేమ ఎరగని వారందరూ ఈ లోకంలో నశించిపోతున్నారయ్యా. ఈ ప్రేమ దొరకక అల్లాడిపోతున్నారయ్యా. నీ ప్రేమను అనుభవించిన మేము ఆ ప్రేమ గురించి సాక్ష్యం ఇచ్చటకు సహాయం ఇచ్చేయ్యా. నిన్ను బట్టి, నీ ప్రేమను బట్టి పరలోకపు కుటుంబముగా మేము ఉన్నామన్నది గ్రహించి పరిచర్య చేయుటకు సహాయం ఇచ్చేయి. పరిశుద్ధాత్మను అందరి హృదయాలలో కుమరించినట్లుగా స్వతహాగా ఉన్న స్వార్థం సిలువేయబడడానికి, క్రీస్తు ప్రేమతో నింపబడడానికి, క్రీస్తు ప్రతినిధులుగా రాయవారులుగా ఈ లోకంలో జీవించడానికి ఒక్కొక్కరికి నీ సహాయం చేయాలి. క్రీస్తు నామములో వచ్చినాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయును గాక. ఆమేన్. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళు, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ రినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచినట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం
ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. ముంబై మహానగరంలో ఉన్న తెలుగు వారికి, హిందీ వారికి, తమిళ వారికి, మలయాళీ వారికి శుభవార్త. ప్రభుత్వమైతే అక్టోబర్ 30వ తారీఖు గోరెగాన్లోను, అలాగే అక్టోబర్ 31వ తారీఖు ధారావిలోను 1 డే గెట్ టుగెదర్లను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రోజు అనుదిన ధ్యానం ద్వారా, అలాగే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. ముంబైలో మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నా మీకు అనుకూలంగా ఉండడం కోసం ఈసారి 2 స్థలాల్లో, గోరెగాన్ ఈస్ట్లోను అలాగే సయాన్ ధారావిలోను 2 చోట్ల 30వ తారీఖు 31వ తారీఖు అక్టోబర్ నెలలో సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ 1 మీటింగ్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని పిలుచుకొని రండి, కుటుంబ సమేతంగా రండి. దేవుడు తన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రతి కీడు నుండి మనల్ని తప్పించినట్లు, ప్రతి అనారోగ్యం నుండి మనల్ని స్వస్థపరచినట్లు, ప్రతి సమస్య నుంచి మనల్ని పరిష్కరించినట్లు ప్రభు మన కొరకు చేసిన సిలువ యాగము ద్వారా కలిగే సంపూర్ణ దీవెన పొందుటకు ఆశతో రండి, విశ్వాసముతో రండి. మనందరం దేవుని సన్నిధిలో అద్భుతాలను అనుభవిద్దాం. మీకు ఏది అనుకూలమో అక్కడికి రండి. 2 స్థలాలకి వచ్చి సంపూర్ణమైన దీవెనలు పొందండి. ఈ విషయాలే మీకు వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు షేర్ చేయబడతాయి, మీరు నోట్ చేసుకోవచ్చు. ఇదిగో అడ్రస్ వివరాలు. గోరెగాన్ ఈస్ట్లోని చిరునామాను గమనించండి. ప్రజ్ఞా బోధిని స్కూల్ హాల్, జేపీ నగర్, బిహైండ్ సోనల్ అపార్ట్మెంట్స్, నియర్ పోస్ట్ ఆఫీస్, గోరెగాన్ ఈస్ట్, ముంబై. అక్టోబర్ 30వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే అక్టోబర్ 31వ తారీఖు చిరునామా గుర్తించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి, లేక 9100100088 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, మీకు రిప్లై ఇస్తారు. లేదా మీరు 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఎదురు చూద్దాం. ఈ అంచె దినాల్లో ప్రభు ఇచ్చే కృపలను పొందుకొని ఆయన ఆశీర్వాదాలతో ఆనందిద్దాం. తప్పకొస్తారు కదా.